హాయ్ అండి, లక్ష్మీ లాడ్కి స్వాగతం. మనం జనవరిలో పండించిన ఈ పంటను చూసారా? ఇది మామిడల్లం అండి. మీరు చూసారు కదా మన ఛానల్లో. ఈ మామిడల్లన్నీ జనవరిలో హార్వెస్ట్ చేసాము. వాటిని వాళ్ళు జాగ్రత్తగా శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచామండి. ఇవి మళ్ళీ మొలకలు వస్తున్నాయి. అయితే కొంతకాలం ఆగిన తర్వాత మధ్యలో కొంచెం వర్షాలు రావడం వల్ల దీన్ని మళ్ళీ నాటడం జరగలేదండి. అందుకని ఇప్పుడు ఈ మే నెల నుంచి చక్కగా మళ్ళీ వాటిని నాటుకోవడానికి సమయం వచ్చింది. అయితే దీనికి ప్రకృతి సిద్ధంగానే ఈ జాతి మొక్కలకి పసుపు కానీ మామిడల్లో ఇలాంటి దుంప జాతి మొక్కలకి ప్రకృతిని బట్టి వాటి మొలకలు వస్తూ ఉంటాయండి. మేఘాలు అలాగే ఉరుముల శబ్దానికి మొలకలు వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో వర్షాల వల్ల త్వరగా మొలకలు వచ్చేసినాయండి. యాక్చువల్గా అయితే ఇవి మే నెలలో మొలకలు వస్తూ ఉంటాయి, ఏప్రిల్ మేలో. కానీ ముందుగానే జనవరి ఎండింగ్ అంటే ఫిబ్రవరి మార్చి స్టార్టింగ్ కల్లా ఈ మొలకలు పెద్దగా వచ్చేసినాయండి. అయితే మళ్ళీ వర్షాల వల్ల ఈ దుంపజాతి కుళ్ళిపోతాయేమోనని నాటడం జరగలేదు. ఇప్పుడు నాటడానికి మాత్రం ఇవి సిద్ధంగా ఉంచాము. చూసారా, ప్రతి దానికి మొలకలు స్టార్ట్ అయిపోయినాయండి. వీటిలో మనం కొన్ని మంచి మదర్ రూట్స్ని తీసుకొని పెట్టుకుందాము. మదర్ రూట్స్ అయితే కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదండి. ఈ మిగిలినన్నీ కూడా మనం పచ్చడి చేసుకోవడానికి, నిలవ పచ్చళ్ళకి వాడుకోవచ్చు. అయితే ఈసారి మనకి పసుపు చాలా తక్కువ వచ్చింది, ఎక్కువ మామిడల్లమే వచ్చిందండి. చూడండి, చాలా బాగుంది కదా. అయితే ఈ పసుపుకి కూడా ఇప్పుడు కొంచెం మొలకలు రావడం చిన్నగా బిగినాయి. అయితే వీటికి కొంచెం లేటుగా చిన్ని మొలకలు రావడం బిగినాయి. చూడండి, ఎక్కువ మదర్ రూట్ మంచి బలంగా వచ్చినాయి. ఈసారి పసుపు కూడా చాలా తక్కువగా పండిందండి మన తోటలో. పెరటి తోటలో అంటేనే తక్కువ ప్లేస్ ఉంటుంది కదండి. ఉన్న దాంట్లో మనం హ్యాపీగా పండించేసుకున్నాం. ఇప్పుడు చూసారా, ఈ ఏప్రిల్ ఎండింగ్ వచ్చేసరికి పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయండి. ఈ ముందుగా తీసాను, తర్వాత నెక్స్ట్ తీసినవి. ఇప్పుడు చాలా పెద్ద మొలకలు రావడం వల్ల వీటిని మే నెల రాకముందే ఒక 4 రోజుల ముందుగానే నేను వీటిని భూమిలో పెట్టడం జరుగుతుంది. చూసారు కదా, ఒక్కొక్క దానికి చక్కటి మొలకలు వచ్చినాయండి. మామిడల్లానికి అయితే ఇంకా చాలా పెద్దగా వచ్చినాయి. పసుపుకు కూడా చూడండి ఒకసారి. పసుపుకు కూడా మామిడల్లానికి ప్రతి దానికి బాగా పెద్ద పెద్ద పిలకలు వచ్చేసినాయి. చూస్తున్నారు కదా. అవునండి, చూడండి, ప్రతి చిన్న కొమ్మకు కూడా మనకి పిలకలు బాగా రావడం, మదర్ రూట్స్కి అయితే పెద్ద పెద్దగా వచ్చేసినాయండి. చాలా సంతోషం కదండి. ఇంత చక్కటి పంటను పండించుకుంటున్నాం అంటే, మన ఇంట్లోనే మనం పండించుకున్నది మనం తీసుకోవడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పసుపుకి కూడా చక్కటి పిలకలు వచ్చేసినాయి. ఇవన్నిటిని కూడా చక్కగా మనం ల్యాండ్లో పెట్టేసుకుంటే మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ పసుపుని మామిడల్లాన్ని కూడా చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. బాగుంది కదండి. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అవసరమైనవేనండి, ఎక్కువ అక్కర్లేదు. మామిడల్లం, పసుపు, కంద, పెండలం, చామదుంపలు ఇలాంటివి కూడా మనం పండించుకోవచ్చు.